సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజ్ఞాపూర్లోని రాజీవ్ రహదారి పక్కన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొల్లపల్లి నరేందర్, సర్దార్ ఖాన్, నక్కా రాములుగౌడ్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించుకోవడం జరిగిందని, జనహృదయ నేత, ప్రజా సంక్షేమే ధ్యేయంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ 108, 104 వాహనాలు తీసుకొచ్చి నిరుపేదలకు అండగా నిలిచిన రైతు బాంధవుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి వేడుకలను మా నాయకులు తుంకుంట నర్సారెడ్డి గారి ఆదేశాల మేరకు గజ్వేల్ పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వైఎస్ఆర్ గారు మాకు సంతోషకరమైన విషయం ఏంటంటే ఆయన కూడా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా తన రాజకీయ ప్రస్తావన ప్రారంభించి 2 సార్లు పిసిసి అధ్యక్షులుగా, ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నలేని సేవ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా 110లో ప్రతిపక్ష నాయకుని హోదాలో 1467 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను తెలుసుకున్న ఏకైక ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు ప్రజల మన్ననలు పొంది ప్రజా సమస్యలను తెలుసుకుని ముఖ్యమంత్రి అయి తొలి సంతకం ఉచిత విద్యుత్పై పెట్టడం జరిగింది. అంతేకాకుండా రుణమాఫీ మరియు ఆరోగ్యశ్రీ 104, 108 లాంటి వైద్య సేవలను పేద ప్రజలకు అందించడంలో రాజశేఖర రెడ్డి ఎంతో ఆలోచనతో ముందుకు సాగడం జరిగింది. విద్యార్థులకు గతంలో విద్య అనేది కాషాయకరణ ఉండే, కేవలం డబ్బులు ఉన్న వాళ్ళకి ఉండే, ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. అలాంటి రాజశేఖర రెడ్డి గారు ప్రజల సమస్యలలో ప్రజల మధ్యలో ఉండాలని రచ్చబండ ప్రజాపథం కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఈ రచ్చబండకు హాజరవుతూ హెలికాప్టర్ దుర్మరణం చేయడం మాకు చాలా దిగ్బంధి గురి చేసింది. ఆయన ఆశయం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం, ఆ ఆశయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కంకణబద్దులై ముందుకు సాగుతామని సందర్భంగా తెలియజేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదిన వేడుకల్లో భాగంగా మన గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో పట్టణ నాయకులు ఆయన ఆశయాలను మనకు పంట రుణాలు మాఫీ చేసిండో, ఆయన ఏకకాలంగా పంట రుణాలు ఎలాగ మాఫీ చేసిండో అదే ఆశయాన్ని అనుకూలంగా తీసుకొని మనకు ఈరోజు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఏకకాలంలో మనకు రైతులకు పంట రుణాలు మాఫీ చేసిండో, ఇంకా మున్ముందు కూడా ఆయన చేసిన కార్యక్రమాల ద్వారానే మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా ఉందంటే ఆయన ఆశయాలతోనే. అలాగే ఆయన ఆశయాలకు అనుగుణంగా మన సీఎం గారు కూడా ఈ రోజున అదే కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి వేడుకల్లో అందరూ పాలు పంచుకున్నందుకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ కాంగ్రెస్ రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ పట్టణంలో ఈరోజు జయంతి చేసుకోవడం జరిగింది. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి 1400 కిలోమీటర్లు పైన పాదయాత్ర చేసి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ని తెచ్చిండో, అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రుణమాఫీ కానీ, అదే రేబల్స్ కానీ 104 కానీ 08 కానీ ఎన్నో పథకాలు తెచ్చిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘనత దక్కింది. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో పథకాలు తెచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి. అవి ఇవాళ ఈరోజు కొనసాగుతున్నాయి అంటే ఆ పథకాల ద్వారానే గరీబులకు, పేదోళ్లకు అందుతున్నాయి. చదువుకునుడు కానీ, ఏదైతే హాస్పిటల్లో కానీ, గుండె ఆపరేషన్ కానీ, ఏదైతే ఆరోగ్యశ్రీ కానీ ప్రతి పథకం రాజశేఖర రెడ్డి పుణ్యాన్ని ఈరోజు పథకాలు అందుతున్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది కాబట్టి ఆ ఘనత ఇవాళ 75వ జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం.